అరే, పురుపురి నగరానికి సంబంధించిన ప్రత్యేకమైన కథలా? ఒకసారి చూసేస్తే పోలా ఏమేం కథలున్నాయో. చదివిన తర్వాత వచ్చే పరిణామాలకి మీరే బాధ్యులు. తర్వాత వచ్చే పరిణామాలకి మనమే బాధ్యులవా? అంటే ఏమిటి? ఈ పుస్తకంలో మొదటి పేజీలో అదే రాసుంది. సరే ఉండండి చూద్దాం తర్వాత పేజీలో ఏమేమి రాసున్నాయో. లగాయత్తు మోటు రిస్టేస్ చదవవలసిన అవసరం లేదు. ఆ పుస్తకాన్ని చదవద్దు. నాకు ఇలాంటివంటే భయం ఏమీ లేదు. నేను చదివే తీరతాను. మోటు ఆగు, చదవకు. ఇందులో ఏదో తిరకాసుంది. ఒకానొక సమయంలో పురుపురి నగరంలో ఎవ్వరూ లేరు. మిషన్లే రాజ్యాన్ని పాలిస్తున్నాయి. ఒక రోజు ఒక వ్యక్తి ఆ ఊరికి వెళ్లి ఇరుక్కుపోయాడు. అయ్యమ్మా, వై ఫియర్? వెన్ చింగం ఇస్ హియర్. ఏం జరిగింది? అయ్యమ్మా, ఏంటి నాకు ఈ పనిష్మెంట్? ప్రాణాలు కాపాడుకోవాలంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏమిటి మనం ఎక్కడికి వచ్చాం? ఇది మన పురుపురి నగరే. మనం బతికిపోయాం, మనం బతికిపోయాం. అమ్మా, ఈ మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? ఏయ్, ఇది మా రాజ్యం. వీళ్ళని పట్టుకోండి. ట్రక్కు మాట్లాడుతోంది. ఈ పుస్తకంలో రాసింది కదా, ఒకానొక సమయంలో ఈ పురుపురి నగరంలో మిషన్లే రాజ్యాన్ని పాలించాయని. మనం ఇప్పుడు ఆ సమయానికి వచ్చి పడినట్టున్నాం. లగాయత్తు, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ మిషన్లు తప్ప మనుషులు లేరు. నేను కథల్లో చదివి మనుషుల గురించి కొంతవరకు తెలుసుకున్నాను. మనుషులకి అతి తెలివితేటలు ఎక్కువట. పదండి, వీళ్ళకి మన సత్తా ఏమిటో చూపిద్దాం. రండి, మన సత్తా చూపిద్దాం. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి చెయ్యి. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పంచాయతు. బదులు నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. బుక్ లో తర్వాత పేజీలో ఏముందో చదువుదాం. ఆ వ్యక్తులు పరిగెడుతూ ఉన్నారు. ఇంతలో ఒక కారు వచ్చి వారికి సహాయం చేసి కాపాడింది. హాయ్, త్వరగా రండి. నా పేరు బీబీ. నేను మిమ్మల్ని కాపాడుతాను. మర్యాదగా అక్కడే ఆగు. థ్యాంక్ యూ కారు చెల్లెలు, థ్యాంక్ యూ. ఇది నా బాధ్యత అనుకుంటున్నాను, కానీ మీరు కూడా మా అక్కని కాపాడి నాకు సాయం చేయాలి. అక్క, నేను వచ్చేస్తున్నాను. కారు చెల్లి, ఇప్పుడు నువ్వు మామూలుగా వెళ్ళొచ్చు అనుకుంటా. ట్రక్కులు వెళ్ళిపోయి చాలా సేపు అయింది. మోటు, తర్వాత పేజీలో ఏముందో చదువు. ఉన్నట్టుండి అవన్నీ గాల్లో ఎగరడం మొదలు పెట్టాయి.
రోజర్ అన్నయ్య, మీరు ఇంతకు ముందు చెప్పారు కదా మా అక్కకు బదులుగా మీతో పోట్లాడడానికి నేను ఇంకెవరినైనా తీసుకొస్తే మీరు అక్కని వదిలేస్తానని. ఇప్పుడు మా అక్కకు బదులుగా వీళ్ళు పోరాడతారు. నేను ఒప్పుకుంటున్నాను. మనుషులతో పోరాటం చాలా మజాగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత నా సత్తా చూపించడానికి సరైన సమయం వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. నీతో పోరాటానికి మేము సిద్ధంగా లేవు. నా వల్ల కాదు, నేను ఒప్పుకోను. సారీ బేబీ, అయితే మేము మీ అక్కతో పోరాడి తీరాల్సిందే. మేం పోరాడతాం. బేబీని వాళ్ళక్కనే వదిలేయండి. ఇప్పుడు నాకు నచ్చారు, చాలా బాగా నచ్చారు. స్నేహితులారా, ఇప్పటిదాకా మనుషులు మన మీద జులుం చెలాయించారు, కానీ ఇప్పుడు మనుషుల మీద మన సత్తా చూపించే సమయం వచ్చింది. ముందడుగు వేయండి, దోజర్ని పిలవండి. పాపం బీబీని వాళ్ళక్కని వదిలిపెట్టాను. లగైతు, నేను మాత్రం ఫైట్ చెయ్యను. పరిగెత్తు, కాపాడండి. లగైతు, మోటు పతులు, మీరిద్దరూ నన్ను పైకి పంపించేసేలా ఉన్నారు. ఈ రోజు నేను మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీరు నా నుంచి తప్పించుకోలేరు. ఎంత దూరం పరిగెడతారో పరిగెట్టండి. మోటు, బుక్కులో ఆఖరి పేజీలో ఏముందో త్వరగా చదువు, త్వరగా. ఇలా పరిగెడుతూ నేను ఎలా చదవగలను అనుకున్నావు? నేను ఈ పుస్తకాన్ని చెంగం గారికి ఇస్తాను. తరువాత ఆకాశం నుంచి సహాయం చేసే కారు వస్తుంది, వాళ్ళని కాపాడి అక్కడి నుంచి తీసుకువెళ్తుంది. త్వరగా రండి. థ్యాంక్ యూ మోటు పత్లు. ఈ రోజు మీరిద్దరూ ఎంతో సాహసంతో మా అక్కని కాపాడారు. ఇక ఇప్పుడు మీరు వెళ్ళాల్సిన సమయం వచ్చింది. బాయ్ బాయ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా? అరే, మీరందరూ బానే ఉన్నారు కదా, ఎందుకలా చిందేస్తున్నారు? లగైతు, లగైతు, లగైతు. నేను కార్లో కూర్చున్నప్పుడు లగైతు. అరే, ఎన్నాళ్ళు ఒకడే అనుకున్నాను. ఈ బ్యాచ్ మొత్తం ఇంతే అన్నమాట.